రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలంలోని మండుటెండలో ఎన్డీఏ అభ్యర్థులు అరకు పార్లమెంట్ అభ్యర్థిని కొత్తపల్లి గీత, రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా రాజ్యం వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. మద్యపాన నిషేధం చేస్తారని అమలు చేశారా అంటూ ఈ సందర్భంగా ప్రజలను ప్రశ్నించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు 4 రెట్లు పెరిగిపోయాయని, మద్యం పేరుతో ఈరోజు విషాన్ని పేదలకు అమ్ముతున్నారని, విషపు మద్యం తాగి రాష్ట్రంలో 35 లక్షల మంది లివర్లు పాడైపోయాయని, 30,000 మంది పైన చనిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో మాఫియా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నడిపిస్తుందంటూ విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నేనున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చి కూటమి ఏర్పాటు చేసి రాష్ట్ర బాగు కోసం పనిచేస్తున్నారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక చారిత్రాత్మక కూటమి ఏర్పడిందని, ఎన్డీఏ కూటమికి విజయం ఖాయమని చెప్పుకొచ్చారు. 4 రెట్లు పెంచేశాడు. ఈ రోజు చూస్తే మనం మద్యం పేరుతో ఈ రోజు విషాన్ని ప్రజలకి పోస్తున్నాడు. 35 లక్షల మంది లివర్లు పాడై హాస్పిటల్ బారిన పడ్డారు. ఈ రోజు ఇలాంటి వ్యక్తి ప్రజల కోసం ఆలోచిస్తాడా? 30,000 మంది చనిపోయారు. మన రాష్ట్రం నుంచి 30,000 మంది ఆడపడుచులు కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మన రాష్ట్రంలో ఉన్న మాఫియా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే నడిపించేస్తుంది. ఈ రోజు చూస్తే జే బ్రాండ్లు, అయ్యో పేర్లు నాకు కూడా తెలియదు, మీకే బాగా తెలుసు. ఆ బ్రాండ్ ఏంటో ప్రభుత్వం ఎక్కడైనా లెక్క రమ్మి ఇలాగ సొంత బ్రాండ్లు పెట్టుకుని తిరుగుతుందా? మనకి మద్యం షాపుల్లో డబ్బులు డిజిటల్ పేమెంట్ తీసుకుంటున్నారా? క్యాష్ అండ్ క్యారీ. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందమ్మా? ప్యాలెస్ కి వెళ్తుంది. మళ్ళీ